ఏపీలో హాట్ టాపిక్ గా మారిన డిఎస్సి వివాదం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా మారుతుంది. ఇప్పటికే డిఎస్సి ఫలితాల్లో అక్రమాలు జరిగాయన్న వైసీపీ కూటమిపై యుద్ధం ప్రకటించింది. కేవలం రాష్ట్ర స్థాయి ఆందోళనలకే పరిమితం కాకుండా ఇప్పుడు జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా వైసీపీ పోరాట కమిటీ సమావేశమైంది. డిఎస్సి అక్రమాలతో పాటు రైతుల సమస్యలను కూడా జోడించి ఢిల్లీ వేదికగా భారీ ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. కేవలం తామే కాకుండా తమతో కలిసి వచ్చే జాతీయ ప్రాంతీయ పార్టీలను సైతం కలుపుకుని ఒత్తిడి తెచ్చేలా సరికొత్త రాజకీయ సమీకరణాలకు వైసీపీ తెరలేపుతుంది. అదేవిధంగా డిఎస్సిలో జరిగిన లోపాలను ఆధారాలతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్ను కలవాలని నిర్ణయించారు. డిఎస్సి ఫలితాల ప్రకటన తర్వాత 30,000కు పైగా అభ్యంతరాలు వచ్చినా కూటమి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని, ఈ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటని నిలదీస్తున్నారు. మొత్తానికి డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో గానీ లేదా సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారే. శివ, పక్కన డిఎస్సి అక్రమాలపై వైసీపీ పోరుబాట అయితే ఢిల్లీ వేదికగా నిరసన తెలిపేందుకైతే సిద్ధమవుతున్నారు. సిబిఐ విచారణ జరిపించాలంటూ కోరుతుంది. సో ఇంకా ఎలాంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి? ఒక పక్కన దీన్ని ప్రభుత్వం అయితే పూర్తిగా వ్యతిరేకిస్తుంది, ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ కూడా. అప్పుడు ఏం చేయబోతుంది వైసీపీ? మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి వ్యవహారానికి సంబంధించి కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పోరుబాటకి సిద్ధం అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 5గురితో కమిటీ, అలాగే 3గురితో న్యాయ నిపుణుల కమిటీ, 8 మందితో డిఎస్సి పోరాట కమిటీని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ దీనిపై పూర్తి స్థాయిలో పోరాటం చేయడంతో పాటు బాధితులకు అండగా ఉండి న్యాయ సహాయం అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. నిన్న సమావేశమైన వైఎస్ఆర్సీపీ పోరాట కమిటీ కూడా భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఆందోళన చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. ఒకటి, తక్షణమే గవర్నర్ కలిసి గవర్నర్ అపాయింట్మెంట్ కోసి డిఎస్సిని రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలి. అలాగే డిఎస్సి వ్యవహారానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ గవర్నర్ కోరాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే ఎవరైతే డిఎస్సి బాధితులు ఉన్నారో ఆ బాధితులతో రాష్ట్ర స్థాయిలో మరోసారి సమావేశం నిర్వహించాలి. వారి సాధక బాధలు తెలుసుకొని వారి పడుతున్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 30,000 పైగా కూడా అర్జీలు వచ్చినా వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుంది. కాబట్టి ఈ అర్జీలన్నీ కూడా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి జాతీయ స్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు డిఎస్సి, మరొకవైపు రాజధాని రైతుల అభిప్రాయాలను రెండింటిని జోడీకరించి దేశ స్థాయి ఆందోళనకి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టబోతున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు ప్రకటన చేస్తున్నారు. మరొకవైపు ఈ అంశానికి సంబంధించి కూడా తమతో కలిసి వచ్చే జాతీయ ప్రాంతీయ పార్టీల వేదికగా కూడా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని అలాగే రాష్ట్రపతిని కూడా కలిసే దిశగా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తా ఉంది. మరొకవైపు ఢిల్లీ స్థాయిలో కూడా ఒక ఆందోళన చేస్తే ఏ రకంగా ఉంటుంది, దీనిపై లాభ నష్టాలు ఏమిటి అనే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కొన్ని అంచనాలు అయితే వేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రానున్న వారం రోజుల వ్యవధిలోనే డిఎస్సికి సంబంధించి పూర్తి స్థాయిలో పోరాట కమిటీ ఒక కార్యాచరణ రూపొందించే దిశగా కార్యక్రమాలు రూపొందించబోతుంది. ఈ వారంలోనే గవర్నర్ అపాయింట్మెంట్ కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ బుధవారం, గురువారం కూడా గవర్నర్ కలవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. మరి గవర్నర్ ని రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ కోరుతున్నట్టు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఆ తర్వాత గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దేశాన్ని స్థాయిలో ఆందోళనకు పిలుపునివ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. శివ, అయితే దీనిపై ఇటు అక్రమాలు జరిగాయన్నట్టు కూడా ఇంకా కోర్టు నుంచి తుది తీర్పు కూడా రాలేదు. సో వైసీపీ ముందుగానే ఇటు ఆలోచించి దీనిపై పోరాటం చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు కూడా క్లియర్ కట్ గా చెప్పుకొచ్చారు, ఎలాంటి అక్రమాలు జరగలేదు, దానికి ఎక్కడా కూడా అనుమానాలు లేవంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఈ వారు ఇంకా పెరుగుతుంది అనుకోవచ్చా? అధికారులు కావచ్చు, మంత్రి లోకేష్ కావచ్చు, సీఎం చంద్రబాబు కావచ్చు, ఎక్కడ అక్రమాలు జరగలేదు. కావాలనే రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా లబ్ధి పొందే దిశగానే వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఏం జరిగిందో ఏమిటో తెలుసుకోకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి తమ ప్రభుత్వ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, ఉద్యోగాలు కూడా భర్తీ చేద్దాం, గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ఒక్క పోస్ట్ అయినా భర్తీ చేసిందా అని ప్రశ్నిస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డికి డిఎస్సిపై మాట్లాడే అర్హత లేదు అని చెప్పి కూడా లోకేష్ అయితే మాట్లాడుతున్న పరిస్థితి. మరొకవైపు దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం డిఎస్సి వ్యవహారానికి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు అయితే పేలుతా ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ గవర్నర్ కోరాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందించబోతుంది, గవర్నర్ ఏ రకంగా స్పందించబోతున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రైట్ శివ, థ్యాంక్ యూ.